ప్రభువైన యేసు వైపు చూస్తూ మనము పరిగెత్తుదాము. మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము గమనించండి. దైవ భక్తిని గూర్చిన గొప్ప మర్మము క్రీస్తు అనే వ్యక్తి సశరీరుడిగా ప్రత్యక్షమగుటలో ఉంది. కానీ క్రీస్తు సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను అనే సిద్ధాంతంలో లేదు. మొదటి తిమోతియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విషయము స్పష్టంగా తెలియజేయబడింది. కాబట్టి ఆయన యొక్క శరీరమును పరిశీలించుట మరియు కనుగొనుట అనే సిద్ధాంతమును బట్టి మనము పరిశుద్ధపరచబడము. కానీ ఆయనను వ్యక్తిగతముగా తెలుసుకొనుట ద్వారానే పరిశుద్ధపరచబడతాము. మనము స్వంతముగా ఎంత ప్రయాసపడినా పాప స్వభావము గల మన హృదయమును పవిత్రపరచుకోలేము. అటువంటి అద్భుతమైన మార్పు మనలో చోటు చేసుకోవడానికి దేవుడే మనలో పనిచేయాలి. పరిశుద్ధత అనగా నిత్య జీవము దేవుడిచ్చు బహుమానము. మన క్రియల ద్వారా ఎన్నటికీ దానిని సాధించలేము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము గమనించండి. దేవుడు మాత్రమే మనలను సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తాడని మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఎంతో స్పష్టముగా తెలియజేస్తుంది. ఈ వచనములు తప్పు అని మనము ఎవరము చెప్పము. అయినా కానీ నేడు అనేక మంది విశ్వాసులు పరిశుద్ధులగుటకు తమను తాము ద్వేషించుకున్నట్లుగా మనము చూస్తున్నాము. వారు పరిశుద్ధతను చేరుకోకుండా పరిసయ్యులు అగుచున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనంలో ప్రస్తావించిన నిజమైన పరిశుద్ధత కేవలము యేసునందు విశ్వాసం ఉంచటము ద్వారా మాత్రమే సాధించగలము. యేసు వైపు చూచుట ద్వారా మాత్రమే చేరుకోగలము. మనము కేవలము సిద్ధాంతమును మాత్రమే చూస్తే నెమ్మదిగా మనం పరిసయ్యుల వలె మారిపోతాము. యేసు వైపు చూచుట అంటే ఏంటో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో స్పష్టంగా వివరించబడింది. ఈ భూమి మీద ప్రతిరోజు సిలువను సహించి సమస్త విషయములలోనూ మనవలని శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము గమనించండి. ఈ విషయమును మొట్టమొదటిగా ఆయనలో మనము చూస్తాము. ఆ విధముగా మనము ఆయన అడుగుజాడలలో నడుచుటకు మరియు ఆయన వెనుక పరిగెత్తుటకు ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు. రెండవదిగా ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చునుటను మనము చూస్తాము. ఆ విధముగా ఆయన మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేసి మన శ్రమలో మరియు శోధనలలో సహాయము చేస్తాడు. ప్రియ స్నేహితులారా, మనము ఈ విధముగా ప్రార్థించదము. సిద్ధాంతము మమ్ములను రక్షించలేదని మేము తెలుసుకున్నాము. ఈ భూమి మీదకు వచ్చిన యేసుక్రీస్తు మీద విశ్వాసముంచి ఆయన అడుగుజాడలలో నడుచుటయే మా పరిశుద్ధత ఉన్నది. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.